గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టీవీ5 బిజినెస్ లంచ్. నా పేరు ప్రణీత్. ఇక ఎంతో కాలంగా ఎదురు చూసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఆర్ఎన్ఆర్ఎల్కి సంబంధించి అన్నదమ్ముల వివాదానికి సంబంధించి ఇవాళ తీర్పు వెలువడింది. అయితే మార్కెట్ మొత్తం ఆర్ఎన్ఆర్ఎల్కి తీర్పు అనుకూలంగా ఉంటుంది అన్న ఉద్దేశంలో ఉండగా అనూహ్యంగా ఈసారి ముఖేష్ అంబానీకి అనుకూలంగా తీర్పు వెలువడింది అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏదైతే జాతీయ గ్యాస్ ఏదైతే ఉందో కేజీ బేసిన్ గ్యాస్ అది జాతీయ సంపద, కుటుంబ ఒప్పందాలకు దీనిలో తావు లేదు అని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి అలాగే 2 వీక్స్లో రివ్యూ పిటిషన్ కూడా వేసుకోవచ్చు సుప్రీంకోర్టులో ఈ తీర్పు పైన అని కూడా వెలువరించింది. అలాగే అన్నదమ్ముల నెగోషియేషన్స్కి 6 వారాల టైం ఇచ్చింది. అయితే ఈ తీర్పు ఫలితంగా అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల షేర్లు భారీగా పడ్డాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ఎల్ భారీగా దాదాపు 25% దాకా నష్టపోయింది. ఆ తర్వాత ఆర్ పవర్ ఆల్మోస్ట్ 10% నష్టపోయింది. రిలయన్స్ ఇన్ఫ్రా 8% నష్టపోయింది. అయితే దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం 3%, 3% లాభంతో ట్రేడ్ అవుతుంది. అయితే మార్కెట్లకు ఇది కొంచెం ఊతం ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇంత ప్రస్తుతం రిలయన్స్ ఇండెక్స్కి సంబంధించి దాదాపు 12.5% వెయిటేజ్ ఉండడంతో ఇండెక్స్ని కాస్త పైకి లాగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ఇండెక్స్ వైజ్గా చూసినట్లయితే మిగతా రిలయన్స్తో మెయిన్ ఇండెక్స్ సెన్సెక్స్ స్వల్పం 1% నష్టపోతుండగా మిగతా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మాత్రం ఎక్కువగా నష్టపోతున్నాయి మెయిన్ ఇండెక్స్తో పోలిస్తే. ఇక రియాలిటీ బ్యాంకెక్స్ ఇవాళ టాప్ లూజర్స్గా ఉన్నాయి. తర్వాత పవర్ సెక్టర్ కూడా. అయితే ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఒక సెక్టర్ మాత్రం ప్రస్తుతం లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక ఈరోజు ఉదయం దాదాపు 300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఈ వార్త తీర్పు వెలువడిన తర్వాత రిలయన్స్ ఎఫెక్ట్తో కాస్త నష్టాన్ని తగ్గించుకున్నట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం 180 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 65 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి అలాగే మార్కెట్ల గురించి విశ్లేషించడానికి అనలిస్టులు కుటుంబరావు గారు, సుందరరాజ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. కుటుంబరావు గారు, మొత్తానికి ఈ తీర్పుపై మీరు ఎలా ఉందంటారు? తీర్పు ఒకటే ఇంకా పూర్తిగా రిజాల్వ్ అవ్వలేదు అన్నదమ్ముల మధ్య ఇష్యూ అని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లిటిగేషన్ అయిపోయింది. ఇక సెకండ్ ఫేజ్ ఆఫ్ లిటిగేషన్ ఇతరత్రగా కూడా స్టార్ట్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. దానికి కూడా స్కోప్ సుప్రీంకోర్టే ఇచ్చిందని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ అగ్రిమెంట్కి శాంక్టిటీ లేదని చెప్తానే మళ్ళీ 6 వీక్స్ నెగోషియేషన్ టైం ఇవ్వటం అండ్ సిఎల్బికి అప్రోచ్ అవ్వచ్చు అనే స్కోప్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక మైనర్ లిటిగేషన్ పాయింట్స్ ఇంకా ఉంటాయి. అయితే ఒకటి క్లియర్ కట్గా రిలయన్స్కి ఫేవరబుల్ ఏంటంటే ఒక రోడ్ మ్యాప్ అంటూ ఇప్పుడు రిలయన్స్ డ్రా చేసుకోవచ్చు. కేజీ బేసిన్ గ్యాస్కి మినిమం ఇంత ప్రైస్ వస్తుంది. గవర్నమెంట్ ఆల్రెడీ $4.20 ఫిక్స్ చేసింది కాబట్టి దానికి తక్కువ కాకుండా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఎంత ఎస్టిమేటెడ్ రెవెన్యూస్ నెక్స్ట్ 5 ఇయర్స్లో వస్తాయి, ఎంత ప్రాఫిట్ చేసుకోగలం అనేది క్లియర్గా రోడ్ మ్యాప్ ఉంటుంది. కాబట్టి రిలయన్స్కి డెఫినెట్లీ ఒక వాళ్ళ ఎక్స్పాన్షన్కి కానీ ఏదైనా సరే ప్లానింగ్కి ఈజీగా అవుతుంది. వేరేస్ రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే అనిల్ అంబానీ గ్రూప్కి మాత్రం వాళ్ళకి పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ పెడదామని చెప్పేసి అని అనుకున్నారు. దానికి మాత్రం చాలా నెగిటివ్ అనమాట. ఎందుకంటే ఇష్యూడ్ గ్యాస్ సప్లై దట్టు ఎట్ లోవర్ ప్రైస్ లేకపోవటం వలన నేను అనుకోవటం ఇక గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ షెల్వ్ చేసేయచ్చు ప్రాజెక్ట్స్ కూడా, అండ్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ లైక్ ససాన్ లాంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది అనిల్ అంబానీ గ్రూప్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అయితే మోరోవర్ ఇప్పుడు మార్కెట్ క్యాప్స్ వరకు వస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఈ బెనిఫిషియల్ న్యూస్ వల్ల మార్కెట్ క్యాప్ పెరిగే స్కోప్ చాలా పాజిటివ్గా ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ వాళ్ళ 3 to 4% జంప్ అవటం కూడా స్టాక్ చూసాం. సిమిలర్లీ ఇనీషియల్ నీజర్క్ రియాక్షన్ తోటి ఇటు ఆర్ఎన్ఆర్ఎల్ స్టాక్స్ అంటే అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా మినిమం 5% నుంచి మ్యాక్సిమం 25% వరకు కూడా పడిపోవటం మనం చూసాం అనమాట. కాబట్టి బట్ ఈ స్టాక్స్లో సెలెక్టివ్గా లైక్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనండి, లేకపోతే రిలయన్స్ పవర్ అవనండి, అలాంటి స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్కి వచ్చినప్పుడు మాత్రం ఇన్వెస్టర్స్ విత్ లాంగ్ టర్మ్ వ్యూ బై చేయొచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం ఇది మార్కెట్లో ఇవాళ ఒక విధంగా మనం చూస్తే గ్లోబల్ క్యూస్ ఇంత నెగిటివ్గా ఉన్నప్పుడు మన మార్కెట్ ఈ లెవెల్లో సస్టైన్ అయిందంటే ఇండెక్స్లో హెవీ వెయిటేజ్ ఉన్న రిలయన్స్కి పాజిటివ్గా రావటం వల్ల అనమాట. ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్కి అగేన్స్ట్గా కనుక ఈ న్యూస్ వచ్చుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్కి అగేన్స్ట్గా మేబీ అనదర్ 4 to 5% రిలయన్స్లో డిక్లైన్ ఉంటే ఆల్రెడీ మన మార్కెట్స్ 400 to 450 పాయింట్స్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అయ్యి ఉండేయేమో. డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం టెంపరీగా ఒక మేజర్ ఇష్యూ రిజాల్వ్ అయింది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ వేరే స్టాక్స్ని కానీ ట్రాక్ చేయడం కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఓకే.
సుందర్ గారు, ఇవాళ ఈ తీర్పు వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్కి మద్దతుగా రావడంతో ఇది మరి హెవీ వెయిట్కు అలాగే ఇండెక్స్ని కాస్త నిలబెట్టినట్టుగా కనబడుతోంది, మీరేమంటారు? సో టెక్నికల్గా చూస్తే మన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ 1 మంత్గా 1200 నుంచి కంటిన్యూస్గా 1000 రూపీస్ పడిపోవడంతో లోయర్ లెవెల్లో కొంచెం షార్ట్ కవరింగ్ తోటి మార్కెట్ కొంచెం అలాగే రిలయన్స్ కూడా రికవరీ అవ్వడం జరిగింది. బట్ రిలయన్స్ టెక్నికల్గా చార్ట్ ప్రైస్ చూస్తే కనుక పూర్తిగా రికవరీ అయిందా లేదా మనం అప్పుడే చెప్పలేండి. జస్ట్ 1 or 2 days ఈ లెవెల్లో 1000 రూపీస్ దగ్గర కొంచెం సర్దుబాటు కొంచెం స్థిరత్వం ఉందంటే కనుక డెఫినెట్గా 1000 రూపీస్లో బై చేసుకోవచ్చు. అలాగే 1050 పైన కనుక క్లోజ్ అవుతే మటుకు షార్ట్ అప్ ట్రెండ్ అవుతుంది. అలాగే 1000 రూపీస్ కింద నిలబడకుండా నెక్స్ట్ 2 daysలో కనుక 1000 కింద దిగితే మటుకు ఆల్ ద వే 900 కూడా టెస్ట్ చేసే అవుతుంది. అలాగే ఇండెక్స్కి వస్తే కనుక 5000 స్థాయికి వచ్చి అక్కడ ఒక మైనర్ రికవరీ చూసాం, కానీ పెద్ద ఒక స్ట్రాంగ్ రికవరీ అంటే షార్ట్ కవరింగ్ తోటి ఎప్పుడు చూసినట్టు 50 పాయింట్స్ 60 పాయింట్స్ రికవరీ రాలేదన్నమాట. సో కాబట్టి ఈ లెవెల్ ఇంకా అప్రమత్తంగానే ఉంది ట్రెండ్. 5000 కింద దిగి దాని కింద కంటిన్యూస్గా ట్రేడ్ అయితే కనుక ఇంట్రాడే ట్రేడర్ షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. ఒక పైన ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ మేజర్ టార్గెట్ 4950 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైనా మనం క్లోజింగ్ చూడాలి. 5000 పైన నిలబడితే కనుక ఇంకో స్వల్ప రికవరీ చూడొచ్చు. 5000 కిందే కనుక క్లోజ్ అవుతే మటుకు మార్కెట్ ఇంకో 4950 50 పాయింట్స్ డౌన్ సైడ్ మాక్సిమం టార్గెట్ ఉంటుందని అభిప్రాయం. అలాగే కుటుంబరావు గారు, అనిల్ అంబానీకి సంబంధించిన ఆర్ఎన్ఆర్ఎల్, ఆర్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా వీటన్నిటి కూడా ఇవాళ న్యూస్ బేస్డ్తో భారీగా నష్టపోయాయి. అయితే వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా, లేకపోతే వీటి ఫండమెంటల్స్ కూడా ఎలా ఉన్నాయంటారు? ఫండమెంటల్స్ డెఫినెట్లీ అబ్జర్వ్ చేయాలండి, ఎందుకంటే ఓన్లీ జడ్జిమెంట్ వల్ల ఫండమెంటల్స్ ఓవర్ నైట్ అండ్ డ్యామేజ్ కావన్నమాట. అయితే ఆర్ఎన్ఆర్ఎల్ వరకు వస్తే కనుక మనం ముందు నుంచి అంటున్నాం, ఇది ఫండమెంటల్స్ బ్యాక్డ్ ఏమీ కంపెనీ కాదు, ప్యూర్లీ గ్యాస్ అగ్రిమెంట్ తోటే ఈ కంపెనీ మార్కెట్ వాల్యూస్ ఉంది. అయితే ఇవాళ ఈ గ్యాస్ అగ్రిమెంట్ వెలిడిటీ క్వశ్చన్ మార్క్ వచ్చేసింది కాబట్టి, సుప్రీంకోర్టు శాంక్టిటీ లేదంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ షెల్ కంపెనీ అనమాట. ఈవెన్ ఎట్ కరెంట్ ప్రైస్ కూడా డెఫినెట్లీ స్టాక్ హై ప్రైస్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఎందుకంటే ఇతరత్ర అసెట్స్ కానీ ఏవి కూడా ఈ కంపెనీకి లేవు కాబట్టి మేజర్గా. అయితే ఒకటే, ఈ రిలయన్స్ పవర్కి వస్తే మాత్రం ఆల్రెడీ వాళ్ళు గ్యాస్ బేస్డ్ కాకుండా ఇటు కోల్ బేస్డ్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ లైక్ ససాన్ ఒకటి ఆల్రెడీ ఎరెక్ట్ చేయడం మొదలుపెట్టారు. phase 1 అయిపోయింది కాబట్టి మేబీ క్లోజర్ టు అరౌండ్ 120-130 బ్యాండ్లో మాత్రం డెఫినెట్లీ ఆ రిలయన్స్ పవర్ ఈస్ ఎ గుడ్ అట్రాక్టివ్ బెట్ అనమాట. ఆల్రెడీ మిగతా పవర్ కంపెనీస్ ప్రైజెస్ కూడా మనం చూస్తున్నాం అనమాట. రీజనబ్లీ కమిషన్ అయిపోయిన పవర్ ప్రాజెక్ట్స్ లైక్ అదానీ అవనండి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అవనండి, అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి మార్కెట్లో. కాబట్టి ఎట్ దోస్ లెవెల్స్ రిలయన్స్ పవర్ అట్రాక్టివ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెద్ద ప్లేయర్గా లైక్ నాట్ ఓన్లీ ఈపీసీ, ఇటు రోడ్ ప్రాజెక్ట్స్ అవనండి, ఇటు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ బిడ్స్ ప్లేస్ చేసింది అండ్ అగ్రెసివ్గా వెళ్తున్నారు కాబట్టి ట్రీట్ ఇట్ యాస్ ఏ ప్యూర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండ్ రీజనబుల్ వాల్యుయేషన్ వచ్చినప్పుడు అది కూడా బై చేయొచ్చు. అండ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్కి వస్తే మాత్రం 3G ఆప్షన్ అయిన తర్వాత ఎంతవరకు డెట్ బర్డెన్ ఇంకా కంపెనీ సస్టైన్ చేసుకోగలుగుతుంది, బిడ్స్ ఏ లెవెల్లో వెళ్ళి అనేది చూసిన తర్వాతే వాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట. బట్ ఇన్ జనరల్ అనిల్ అంబానీ గ్రూప్స్కి కాస్త గడ్డు కాలం అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. ఈ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయ్యి తిరిగి పాత గ్లోరీ రావడానికి చాలా నెలలు 6 సంవత్సరాలు కూడా పట్టొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే సుందర్ గారు, ప్రస్తుతం మార్కెట్లో అయితే మంది నష్టాల్లో ఉంది. అయితే ఇవాళ వచ్చిన వార్త కాస్త నష్టాన్ని తగ్గించింది అనుకోవచ్చు. ఇవాళ వీకెండ్ చూసినట్లయితే ఇవాళ కూడా మార్కెట్ నష్టాల్లోనే ఉంటుంది. మొత్తానికి ఇంకా ట్రెండ్ వీక్గానే ఉందంటారా, లేకపోతే నెక్స్ట్ వీక్ నుంచి ఏమైనా టర్న్ అరౌండ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా ట్రెండ్ అయితే చూస్తే కనుక డెఫినెట్గా వీక్గానే ఉంది. జనరల్గా మన లాస్ట్ 1 వీక్లో చూసినప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ పెద్ద గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు 70 పాయింట్స్ 80 పాయింట్స్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు మార్కెట్ అప్పటి నుంచి కన్సాలిడేషన్ వస్తుంది. సో ఆ కన్సాలిడేషన్ ట్రెండే మనకి కొనసాగుతుంది తప్ప కానీ ఇంకా ఏం పెద్ద పాజిటివ్ న్యూస్గా వచ్చిందని అనిపించట్లేదు. సో ఇందాక చెప్పినట్టు 5000 దగ్గర నిలబడాలి. 5 కింద కనుక కంటిన్యూస్గా ట్రేడ్ అయితే కనుక ఫర్దర్ షార్ట్ పొజిషన్ తీసుకొని 4950 దగ్గర కవర్ చేయొచ్చు. బట్ 4950 తప్పకుండా ఒక రికవరీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 200 days లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అనేది అక్కడ ఉందన్నమాట. అలాగే మంత్లీ చార్ట్లో చూస్తే కనుక అక్కడ 4950 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. తప్పకుండా అక్కడ రికవరీ వచ్చే అవకాశం ఉంది. అక్కడ వచ్చేటప్పటికల్లా మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ ఓవర్సోల్డ్ పొజిషన్ కూడా రావడం జరిగింది. 4950 దగ్గర కన్సాలిడేషన్ ఫేస్ అనేది మనం చూడొచ్చు. అక్కడి నుంచి ఒక మైనర్ రికవరీ కూడా మనం తప్పకుండా మార్కెట్ని చూడొచ్చు. ఓకే అండి, ప్రస్తుతం మార్కెట్లో సెన్సెక్స్ 160 పాయింట్లు, నిఫ్టీ 62 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత